ద్విచక్ర వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే ఇవాళే కొనేయండి. కానీ విని ఎరుగని తగ్గింపులను ద్విచక్ర వాహన కంపెనీలు అందిస్తున్నాయి. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. BS3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాహనాలను ఏప్రిల్ 1 నుంచి విక్రయించడం, రిజిస్ట్రేషన్ కుదరదని అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పుతో ఆ వాహన నిల్వలను అమ్మేందుకు తయారీ సంస్థలు దృష్టి సారించాయి. అందుకోసం గరిష్టంగా 22,000 రూపాయల వరకు డిస్కౌంట్ను ప్రకటించాయి. ద్విచక్ర వాహనాలు కొనాలనుకునే వారికి శుభవార్త. BS3 కాలుష్య ప్రమాణాలు ఉన్న అన్ని వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువు నేటితో ముగియనున్న వేళ ద్విచక్ర వాహన సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ఏకంగా 22,000 రూపాయల వరకు తగ్గింపు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. BS3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చివరి రోజైన మార్చి 31 లోపు వీలైనన్నింటినీ విక్రయించుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా HMSI తొలుత BS3 వాహనాలపై ఫ్లాట్ 10,000 రూపాయల తగ్గింపును ప్రకటించింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే 22,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్టు తెలిపింది. యాక్టివా 3G, డ్రీమ్ యుగా, CB షైన్, CD110DX మోడళ్లపై ఈ తగ్గింపు లభిస్తుంది. ఇక మార్కెట్ లీడరైన హీరో మోటోకార్ప్ 12,500 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. స్కూటర్లపై 12,500, ప్రీమియం బైక్లపై 7,500 రూపాయలు, ప్రారంభ స్థాయి మోడళ్లపై 5,000 రూపాయల తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న వాటిలో డ్యూయెట్, మాస్టో ఎడ్జ్, గ్లామర్, స్ప్లెండర్ 125 మోడళ్లున్నాయి. లెట్స్, గిక్సర్ మోడళ్లపై సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తగ్గింపు ధరలను ప్రకటించింది. లెట్స్పై 4,000 తగ్గింపుతో పాటు ఉచితంగా హెల్మెట్ను అందిస్తోంది. గిక్సర్పై 5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. మార్పిడి లాభం కింద మరో 2,000 రూపాయల తగ్గింపును సైతం పొందే అవకాశముంది. మరో దిగ్గజ సంస్థ బజాజ్ సైతం తగ్గింపు ధరలను ప్రకటించింది. దీనితో పాటు ఉచిత వాహన బీమాను కూడా అందిస్తోంది. ప్లాటినా, CT100 నుంచి పల్సర్ RS200 మోడల్ వరకు 3,000 నుంచి 12,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. BS3 ప్రమాణాలతో ఉన్న వాణిజ్య వాహనాల నిల్వలు తక్కువే ఉండటంతో వీటిపై భారీ ఆఫర్లు ఇచ్చేందుకు ఆ సంస్థలు ముందుకు రాలేదు. అయినప్పటికీ ట్రక్కులు, బస్సులపై 4 నుంచి 12% వరకు తగ్గింపు ఇస్తున్నట్టు సమాచారం.